హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇదిగో బెంగళూరు లైఫ్ ఎలా ఉంటుందంటే నడి రోడ్డు మీద వండుకొని తింటున్నాం ఫ్రెండ్స్. ఇది అందరికీ సహజమే, బట్ ఇక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. సో ఇంకా రూమ్ అయితే మొత్తం అయిపోయింది. సో ప్రజెంట్ వచ్చేసి వంట రూమ్ కూడా అయిపోయింది, బట్ లైట్ లేదనమాట. అందుకే ఇలా రోడ్డు మీద వండుకొని తింటున్నాం. మా చిన్నోడు, అలాగే మా ఇషిక డార్లింగ్ అనమాట. సో ఇదైతే ప్రజెంట్ వచ్చేసి వంట కిచెన్ అనమాట. సో మా రూమ్ చాలామంది హోమ్ టూర్ చేయమంటున్నారు. సో అందుకని చెప్పేసి అయితే హోమ్ టూర్ చేస్తున్నాను. లైవ్లో మొన్న అడిగారు. సో ఇది అనమాట మై హౌస్, మేము ఉండబోయే హౌస్, మేము ఉంటున్న హౌస్ అనమాట. సో ఇలా సరాసరి లోపలికి వెళ్తే ఒక 6 అడుగులు ఉంటుంది అనమాట రూమ్. సో చిన్నదే కట్టేసినారబ్బా. సో ఇక్కడ వచ్చేసి మోటార్ కూర్చోబెట్టినారు, అలాగే లైటింగ్స్కు అలాగే కరెంట్కి సంబంధించిన విషయం. సో ఇక్కడైతే నేను ప్రజెంట్ మన పని వాళ్ళ కోసం అయితే వచ్చి రాగానే షర్ట్స్ మారుస్తారు కదా బట్టలు, పని బట్టలు, ఈ బట్టలు అని చెప్పేసి దానికోసం అయితే ఇలా మేకులు కొట్టేసి సెట్ చేసేసిన అనమాట. సో ఇది అనమాట మా రూమ్, కొత్తగా వచ్చిన బిల్డింగ్ అనమాట ఇది. సో చూడండి ఫ్రెండ్స్, మా రూమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఎవరు చిన్న చూపు చూడకుండా అయితే కామెంట్ చేయాలని మనవి. సో ఇక్కడ వచ్చేసి కిచెన్ ఐటమ్స్ అనమాట. అదే మంచి నూనె, కొబ్బరి వేళ్ళు అన్నీ ఇలా మిక్స్, కారం మొత్తం కిచెన్ సంబంధించిన పలక కట్టాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఉయ్యాల కోసం అయితే ఒక పెద్దది రాడ్ వేసేసి రేకులో సెట్ చేసేసి మా బంటిగాని కోసం, మా ఇషిక కోసం అయితే ఇలా సెట్ చేశాను ఫ్రెండ్స్. ఇదిగో మా వైఫ్ అనమాట, ఏదో వంట చేస్తుంది. అలాగే వచ్చేసి ఇదిగో ఇవి కొత్త సామాన్లు అనమాట, వైట్ సంచులు. ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకున్న సామాన్లు, మిక్చర్స్, రైస్ కుక్కరు అలాంటివి అనమాట, ఇడ్లీ గిన్నెలు. సో ఈ విధంగా అయితే 3 స్టెప్పులుగా చేసేసి పలక కొట్టేసి ఇలా సెట్ చేశాను ఫ్రెండ్స్. ఇంతకు మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అలాగే వచ్చేసి దీంట్లో కూడా ఒక 10 అడుగులు ఉంటుంది రూము. వెడల్పు వచ్చేసి 6 అడుగులు ఉంటుంది అనమాట. సో చిన్నదే రూము, రోడ్ మీద కదా. ఇక్కడ మోరీ ఉంది, బట్ ఆ మోరీకి అటాచ్మెంట్ అనేది తక్కువ ఉండడం వల్ల చిన్నదైతే కట్టేశారనమాట. సో ఇటువైపు చూసుకుంటే సిమెంట్ బస్తాలు ఉంటాయన్నమాట. ఒకే రూమ్లోని ఇలా సిమెంట్ బస్తాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగో ఒక 100కు పైగా సిమెంట్ సంచులు, అలాగే వచ్చేసి దానికి సంబంధించిన పని యంత్రాలు అనమాట. సో పని యంత్రాలు అంటే అర్థం కాని వాళ్ళు చాలామంది ఉంటారు. పని యంత్రాలు అంటే వచ్చేసి ఇదిగో మాన్లీ, మమ్మిటి, బెంగళూరు భాషలో మమ్మిటి. అలాగే వచ్చేసి సో వంటగది అయితే చూపిస్తాను. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే ఇప్పుడు మన బిల్డింగ్ అనమాట, కొత్తగా వచ్చిన బిల్డింగ్. అక్కడ న్యూ బిల్డింగ్ అయిపోయింది. ఓకే, వంటగది చూసేద్దామా. నేనైతే నాకు తగిన దాంట్లో నీకు ఉండేలా నేనైతే ఏర్పాటు చేసుకున్న. టార్చ్ లేదనమాట, లైట్ ఇంకా వేయలేదు. సో లైట్ ఇగ్గాను కానీ ఎందుకో కరెంట్ పడలేదనమాట. సో ప్రాబ్లం ఏంటో తెలియదు. సో మార్నింగ్ చూసేద్దామని చెప్పేసి అయితే కిచెన్ను ఈ విధంగా అయితే సెట్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ పొయ్యిలు అయితే అమ్మ వేసింది మట్టితో అనమాట, ఎర్రమట్టితో వేసింది పొయ్యిలు. సో మన పల్లెటూళ్ళలో చాలామంది వేస్తూనే ఉంటారు. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోని, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా ఇలా అయితే సెట్ చేశాను అనమాట, తార్పాలతో. సో ఇక్కడ రేక్ ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే అవతల సైడ్ నుంచి డస్ట్ వస్తుంది అనమాట. అదే ఇసుక ఒకవేళ షెడ్డుకు తగిలిన కూడా ఇటు సైడ్ రాకుండా ఉంటుందని చెప్పేసి అయితే ఇలా చేసామన్నమాట. సో పైన ఒక 2 రేకులు వేసాను. సో ప్రజెంట్ వచ్చేసి అయితే కిచెన్ ఇలా ఉంది. సో ఆ కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఒక గోడకు మేకలు కొట్టేసి పలక పెట్టేస్తే కూడా సరిపోతుంది, ఇక్కడే ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా ఒక ఫ్యామిలీ పడుకునే విధంగా అయితే నేను ఏర్పాటు చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే అక్క వాళ్ళు హాస్పిటల్కి వచ్చినప్పుడు, అక్క వాళ్ళు హాస్పిటల్ అని ఎందుకంటున్నారంటే చాలామందికి తెలియదు అనమాట అసలు అక్క వాళ్ళు మంత్లీ ఎందుకు వస్తున్నారని చెప్పేసి. సో చిన్న పాపకు అయితే ఆపరేషన్ అయింది ఇక్కడ బెంగళూరులోనే.
అందుకైతే వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒకవేళ ఇక్కడ ఒక 2 days ఉండవలసి వస్తే ఇక్కడ పడుకొని లేక రూమ్లో పడుకోవడానికైనా ప్లేసెస్ ఉంటాయి అని చెప్పేసి అయితే ఇలా చేశాను. సో అదేవిధంగా ఇక్కడ డస్ట్ వేసినారనమాట. ఇక్కడ చిన్న జల్లి వేసినారు. సో ఇదంతా ఈరోజు మేము పని చేసినాము. ఇలాగే రోడ్డు కూడా క్లీన్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే సిమెంట్ ఉంటుందని చెప్పేసి మా పిల్లలు అయితే చాలా తిరలాడతారు కాబట్టి సో ఈ క్లీన్ చేసుకున్నాను అనమాట ఈవినింగ్ టైం కాబట్టి. సో ఈరోజు అయితే కాలమ్స్ మొత్తం వేసేసాం అబ్బా. రేపటి నుంచి ఇక్కడే పని. 1 week మేము వచ్చినప్పుడు 4 days నుంచి అయితే ఇక్కడే పని ఉంది. సో ఇంకా పని దిగులు పడే ఆలోచన కానీ పనికి ఎక్కడికి వెళ్ళాలన్నా వేరే బిల్డింగ్ సంథింగ్ పంపిస్తాడం డౌట్ కానీ లేదనమాట. ఇక్కడే ఉంటుంది పని. సో ఇది అనమాట ఫైనలీ వచ్చేసి మన హోమ్ టూర్ అనమాట. సో ఇక్కడ డ్రమ్ పెట్టుకున్నాం ఎదురుగా. ఇక్కడ అదే సామాన్లు కడుక్కోవడానికి, అలాగే పాత్రలు గిన్నెలు తోముకోవడానికి. ఇక్కడ దబ్ జల్లి అనమాట, లావ్ జల్లి కింద చేస్తారు కదా పుట్టింగ్కి, అది జల్లి. సో ఇక్కడ వచ్చేసి మేము స్నానం చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఒక గది మాదిరిగా ఒక తార్పాలు చుట్టాలన్నమాట. ఇక్కడ చేసినాం ఇంకా. సో మొన్ననే కదా వచ్చింది, అందుకని చెప్పేసి అయితే చేయలేదు. ఇంకా చేస్తాం త్వరలో, ఒక 2-3 రోజులు. ఇది వచ్చేసి మా బావ బైక్ అనమాట. సో నేను వేసుకొని షార్ట్లో కూడా చూసే ఉంటారు. యాక్చువల్లీ మా బావ కూడా ఇప్పుడు ఊర్లో ఉన్నాడు. బావ అయితే ఇక్కడ నా దగ్గరికి వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి అమ్మ అయితే వంట చేసేస్తుంది, అమ్మ నా వైఫ్ కలిసి. సో కట్టెల పొయ్యి మీద ఇలా వండుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. హాయ్ ఇది అనమాట. ఓకేనా. అలాగే వచ్చేసి కంబీలు అనమాట. ఇవన్నీ మొత్తం కంబీలు, రాడ్లు, బిల్డింగ్ కావాల్సిన మెటీరియల్ అనమాట. సో ఇవన్నీ కాపాడుకోవాలి. ఇక్కడ వాచ్మెన్ మనమే కదా, అందుకని చెప్పేసి అయితే మొత్తం అలాగే. సో ఇక్కడ నుంచి అక్కడి వరకు అయితే ఇది మా భాషలో వచ్చేసి తాడు కట్టుకున్నాం అనమాట, బట్టలు ఆరేయడానికి కోసం. సో మా ఇల్లు ఎలా ఉందో చెప్పేయండి. అలాగే ఎవరైనా కనుక కొత్తగా నా లైవ్ అంటే నేను లైవ్లో చాలా యూజ్ చేసే పదం అనమాట. సో అందుకే లైవ్ అని వస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి. నా లాంగ్ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది అక్కడైతే మెయిన్ రోడ్ అనమాట. బస్సులు, ఆటోలు, బైక్స్ అన్నీ తిరుగులాడుతుంటాయి అనమాట. సో ఇక్కడ కొద్దిగా ఒక 2 buildings అయిపోతేనే మా బిల్డింగ్ అనమాట. ఓకే సరే మరి, బాయ్. సరే మరి, మా రూమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా హోమ్ టూర్ అడిగిన వాళ్ళ కోసం అయితే ఈ చిన్న హోమ్ టూర్ని నాకు పెద్దగా చూపిస్తున్నాను అనమాట. సరే, థ్యాంక్ యూ ఫర్ లైవ్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా మీ సపోర్ట్ కావాలి. నేను అనుకున్న రీచ్కి అయితే వెళ్ళాలి, మీరు పంపిస్తారు అనే నమ్మకంతో అయితే నేను ఇంకా ఉన్నాను. ఇక్కడ నెట్ ప్రాబ్లం అసలుకే అస్సలు లేదు. ఇప్పుడు కూడా కెమెరాలో వీడియో చూస్తున్నాను అనమాట, రికార్డ్ చేస్తున్నాను. తర్వాత మార్నింగ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేక నెట్ వస్తేనే అప్పుడు అప్లోడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.